నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. సాధారణమైన వ్యక్తి అసాధారణ ప్రతిభ కనబరిస్తే డెఫినెట్లీ హీ విల్ బి ఏ రోల్ మోడల్. అసలు మన రాజమండ్రికి సంబంధించిన ఒక కుర్రోడు అనొచ్చు, ఎందుకంటే ఎంగేజ్ కాబట్టి. బట్ అసాధారణ టాలెంట్ తోటి ఇక్కడున్న అంటే ఈ గోదావరి మహిమో తెలియదు, లేకపోతే ఇక్కడ రాజమండ్రి చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ అంత గొప్ప ఆర్టిస్ట్ ఇక్కడే జన్మించారు. ఆయన వేస్తున్న ప్రతి అంటే ఆయన కుంచె నుంచి జాలువారైన ప్రతి కళాఖండం ఎంతోమంది ప్రముఖుల్ని అంటే మెస్మరైజ్ చేస్తుందనే చెప్పచ్చు. దానికి నిదర్శనమే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా ఈయన పోర్ట్రేట్ చేసిన ఆ పిక్చర్ని పెట్టి చాలా సంబరపడ్డ, అంటే మురిసిపోయిన సందర్భం ఇండియా అంతా చూసిన పరిస్థితి. ప్రస్తుతం మనం రాజమండ్రిలో అంటే ఈ ఆర్టిస్టిక్ వరల్డ్లో పరిచయం అక్కర్లేని పేరు హరి తాడోజీ. ఆయన కూడా ప్రస్తుతం చూస్తుంటే పని చేసుకుంటున్నారు, వర్క్లో ఉన్నారు. డిస్టర్బ్ చేయడం భావ్యం కాదు. కాకపోతే మన రిక్వెస్ట్ తోటి ఖచ్చితంగా ఆయనతోటి మీ గురించి ఇంటర్వ్యూ చెబుతున్నాను. హరి గారు, హలో అండి, నమస్తే. అంటే కొంతకాలం వరకు గతంలో చూసుకున్నట్టయితే కొంత పీపుల్ మీతో అంటే మీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచమే మీ గురించి మాట్లాడే స్థాయికి మన రాజమండ్రిని తీసుకెళ్లారు. దాని గురించి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో జనరల్గా ప్రధాని మోదీ వద్దకి మీ పోర్ట్రేట్ ఎలా వెళ్ళింది అన్నది ఒక్కసారి చెప్పు. ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి నా కొంచెం నుండి రూపుదిద్దుకున్న పెయింటింగ్ వెళ్ళడం అనేది నాకే కాదండి, నా చుట్టూ ఉన్న నా కుటుంబానికి, నా మిత్రులకి, మీలాంటి మిత్రులకి అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఆ బ్లెస్సింగ్సే కారణం అని చెప్పచ్చేమో. భారత ప్రధాని మోడీ గారి దగ్గరికి ఒక పెయింటింగ్ వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారికి అండి. దేవేగౌడ గారు మోడీ గారిని కలిసే సందర్భంలో ఏదైనా ఒక గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది అన్న టైంలో దేవేగౌడ గారు ఆఫీస్ నుంచి నాకు కాల్ రావడం, ఒక పెయింటింగ్ ఒకటి చేసిస్తే బాగుంటుందన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ నడిచాయండి. సార్ కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, నేను కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి దాన్ని బట్టి ఒక మంచి పెయింటింగ్ని సెలెక్ట్ చేసుకుని మోడీ గారికి పెయింటింగ్ ఇస్తే ఏది బాగుంటుందంటే ఫస్ట్ వాళ్ళ మదర్ది మోడీ గారికి ఇద్దామన్న ఆలోచన ఉండింది. తర్వాత అది ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక పెయింటింగ్ చేసి ఉన్నానండి మోడీ గారిది వాళ్ళ మదర్ది. ప్రవాస భారతీ దివాస్ అని చెప్పి ప్రతి ఇయర్ కూడా లాస్ట్ 18 years నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ రిమైనింగ్ ఒక 17-18 కంట్రీస్తో కొలాబరేషన్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ కొలాబరేషన్ మీటింగ్లో లాస్ట్ ఇయర్ యుఎస్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ నా పెయింటింగ్ని మోడీ గారికి అందజేయడం జరిగింది. సో ఈ టైంలో మోడీ గారు రీసెంట్గా చూసుకుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి ముందు 48 hours తమిళనాడు కన్యాకుమారిలో వివేకానంద ఏదైతే అక్కడ ఆశ్రమం ఉండిందో ఆశ్రమంలో మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ మెడిటేషన్ చేసిన సందర్భాన్ని మోడీ గారికి పెయింటింగ్గా గిఫ్ట్గా అందజేస్తే బాగుంటుంది అన్న థాట్తో ఆ పెయింటింగ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే వివేకానందుల వారిని ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు లాంటి వ్యక్తి నరనరాల్లో ఆయన యొక్క భావజాలాన్ని ఆయన యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకునే మన ఇప్పుడు కంట్రీని ఏ స్థాయిలో నిలబెడుతున్నారనేది యాజ్ ఏ ఇండియన్గా మనందరం కూడా గర్వించదగ్గ క్షణాల్లో అలాంటి పెయింటింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుని ఆ పెయింటింగ్ చేయడం జరిగిందండి. ఆయనే చాలా మురిసిపోతూ ట్విట్టర్ వేదికగా పెట్టారు కాబట్టి ఈరోజు మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్న చాలామంది అడిగే క్వశ్చన్, ఎక్కువగా మీ పెయింటింగ్స్ చూస్తుంటే నేషనాలిటీ కావచ్చు, లేకపోతే ఒక డివోషనల్ సెన్స్ కనిపిస్తుంటుంది. అంటే దీని వెనక ఏమైనా ఉందా? అంటే నేను ఇలాగే వెయ్యాలని ఏమైనా మైండ్లో పెట్టుకొని మీరు పెయింట్ చేస్తూ ఉంటారా? ఏమంటారు? అంటే దీనికి గల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం. నాన్నగారు ఆర్టిస్ట్ అండి, ఆయన కూడా ఎక్కువ దేవతామూర్తుల విగ్రహాలు ఎక్కువ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత నేను కొంత సొసైటీతో కనెక్ట్ అయ్యి ఉన్న పీపుల్ అందరూ కూడా భారతదేశాన్ని మనసుకు తీసుకున్న వ్యక్తులండి. దేశం మీద అభిమానం, ప్రేమ, ఇంకా వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళు భారతీయతని నరనరాల్లో కూడా నింపుకున్న వ్యక్తులు అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తులందరితో నేను ప్రయాణం చేయబట్టి నాలో భావాలు బలంగా నిండున్నాయని చెప్పవచ్చు అండి. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడాను, అంటే మీరు నార్మల్ స్టూడెంట్ లైఫే ఉన్నారు, జనరల్ స్కూలింగ్, జనరల్ కాలేజ్ అంతా అయిన తర్వాత ఎందుకు ఐ మీన్ మీరు స్టడీస్ వైపు అంటే సాఫ్ట్వేర్ వైపు ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే ఇదే ఎందుకు ఎంచుకున్నారంటే గత ఇంటర్వ్యూస్లో మేము చూసాం. బట్ అది కాకుండా అంటే ఫస్ట్ మీరు ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి అన్న థాట్ వచ్చినప్పుడు ఏదో ఒక పెయింటింగ్ వేసి ఉంటారు. అప్పుడు భుజం తట్టి బాగుందని అప్రిషియేట్ చేసిన వాళ్ళని, అంటే మీ నాన్నగారి యొక్క గురువు అయితే ఆయన కాకుండా ఇంకెవరంటారు? నా ఫ్యామిలీ అండి. ఫస్ట్ థింగ్ నా ఫ్యామిలీ, మా ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, వీళ్ళందరూ కాకుండా నా చుట్టూ
నన్ను భుజం తట్టి ముందుకు తీసుకెళ్లే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ఆ ఫ్రెండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉన్నారు, సొసైటీలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఏమో అంటే ఇప్పటికి ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే, అమ్మో హరి తాడోజీ గారి దగ్గరికి వెళ్ళాలంటే నోట్లతోటి వెళ్ళాలి, బాగా డబ్బు తీసుకుంటారు, అందుకే పెద్ద పెద్దవి బాగా వేస్తారు అనేది మాత్రం టాక్. ఏంటి ఇదే క్వశ్చన్ అడిగితే మీరేమంటారు? అంటే అట్లానేం కాదండి. అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆర్థికంగా బలపడడం అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉంటే ఒక క్రియేటివ్ థాట్ ప్రాసెస్ పెట్టి వర్క్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నా క్లయింట్స్లో కొంతమంది చాలా ప్రీమియం క్లయింట్స్. నేను ఇప్పటివరకు సుమారుగా ఒక 7-8 కంట్రీలకు వర్క్ చేస్తున్నాను క్లయింట్స్కి. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నటువంటి చాలామంది పెద్ద డెలిగేట్స్ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పెయింటింగ్స్ నేను రెగ్యులర్గా చేసి ఇవ్వడం వల్ల అట్లా అనిపించేమో కానీ నేను చాలా మందికి అందుబాటులో చేసిన పెయింటింగ్స్ కూడా చాలానే ఉన్నాయండి. అంటే ఏదైనా ఒక సందర్భం అంటే దానికి సంబంధించి దానికి సంబంధించింది కాదు, ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిన సందర్భం. అంటే నేను పెయింటింగ్ చేస్తున్నప్పుడు నేను మొత్తం అంతా కూడా నా మనసుని నన్ను మొత్తం అంతా కూడా పెయింటింగ్ అర్పించేస్తానండి. ఆ చేసే ట్రాన్స్ ఎట్లా ఉంటుంది అంటే అది నేనైనా వర్క్ చేసేది అన్న థాట్లోకి వెళ్ళి పనిచేస్తుంటాను. నా మనసుకి తీసుకున్న పెయింటింగ్ గురించి చెప్పాలి అంటే వెరీ లాంగ్ బ్యాక్ అండి, ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడప్పుడే నేను ఈ చిత్రకళా ప్రయాణంలో అడుగుపెట్టే సందర్భంలో ఒక మే మంత్లో నేను ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉన్నాను. మిట్ట మధ్యాహ్నం 2-3 ఆ టైంకి వెళ్తుంటే ఒక లేడీ, ఒక పెద్ద ఆమె నడుచుకుంటూ క్యారేజ్ పట్టుకుని మా ఇంటి దగ్గరలోకి వచ్చి నన్ను అడుగుతూ ఉండింది, ఇక్కడ హరి తాడు ఆర్టిస్ట్ ఎవరు ఉంటారటండి హరి అని చెప్పి పెయింటింగ్ చేస్తారంట అంటే, చెప్పండి అమ్మా నేనే పెయింటింగ్ చేసేది, ఎవరు కావాలి ఏం కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ సందర్భంలో ఆమె నాకు పెయింటింగ్ కావాలండి అన్నారు. సరేనమ్మా ఫోటో ఇవ్వండి అంటే ఆమె రేషన్ కార్డు ఫోటో తీసి ఇచ్చారండి. రేషన్ కార్డు తీసి నాకు ఇచ్చి, నాకు రేషన్ కార్డులో ఉన్న ఫోటో కావాలి అని. జనరల్గా రేషన్ కార్డు అంటేనే ఇంత కార్డు ఉంటుంది, అందులో చిన్న బాబు అంటే అది ఫేస్ ఇలా ఉంటుంది, అంటే వి కాంట్ రికగ్నైజ్ ఆల్సో. అంటే ఆ సందర్భంలో నాకు తెలిసింది ఏంటంటేనండి, వాళ్ళ బాబు చిన్నప్పుడే చనిపోయాడండి. ఆమె ఫొటోస్ ఇంకేం లేవమ్మా అంటే, లేదండి నాకున్న ఫోటోనే రేషన్ కార్డులో ఉన్న ఫోటో తప్ప ఇంకో ఫోటో ఏమీ లేదు అంటే, నిజం చెప్పాలంటే నా మనసు చలించిపోయిందని చెప్పొచ్చు ఆ క్షణాన్ని. సరే నాకు కొంత టైం ఇవ్వండి, నేను చేసిస్తానని చెప్పి ఒక 5 డే ఆ పెయింటింగ్ గురించి నేను చాలా శ్రమించి, చాలా కనిపించిన ఫోటో కదా, మామూలు ఫోటోనే చాలా డీటెయిలింగ్తో చేయడం చాలా కష్టం. అలాంటిది ఆ ఫోటో నేను చేసి ఇచ్చిన తర్వాత ఆమన్న మాట ఏంటి అంటే, మా బాబు ఇట్లానే ఉంటాడా అండి అని చెప్పి అనేటప్పటికీ నాకు అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అంటే వాళ్ళ బాబు ఎట్లా ఉంటాడో కూడా ఆమెకి తెలియని వయసులో చనిపోయాడండి బాబు. ఆ పెయింటింగ్ని నేను చేసి ఇచ్చిన తర్వాత ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఎంత ఇమ్మంటారండి అని అడిగారు. అమ్మ లేదు, మీ బాబుని మీరు ఈ ఫోటో రూపంలో చూసుకుంటున్నారు కదా, అదే మీరు నాకు ఇచ్చే విలువ, అదే మీరు నాకు ఇచ్చే డబ్బు, వెళ్ళండి అని చెప్పి. సో మేబీ ఆ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీ వెనకాలే ఉన్నాయి, మిమ్మల్ని నడిపిస్తున్నాయేమో. నేను దాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి నేను. ఎందుకంటే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక స్ట్రాంగ్ బ్లెస్సింగ్ అనేది ఒక్కటి ఉంటే చాలండి. మనం ఎలాంటి కష్టాన్నైనా నెట్టుకెళ్ళొచ్చని నేను అనుకుంటాను. అలాగే ఎలాంటి పెయింటింగ్ అయినా కూడా అట్లనే చేయొచ్చండి. నాకు ఆ దైవబలం బలంగా ఉందని ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. సో అంటే ఆర్టిస్టిక్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తోటి వెళ్తున్నారు. మీ అకాడమీ ద్వారా ఒక 10,000 మంది విద్యార్థులను తయారు చేయాలి, తద్వారా వాళ్ళు అంటే ఈ ఆర్ట్ని డెవలప్ చేసేలా భాగంగా అంటే ఎంతవరకు రీచ్ అయ్యారు? అంటే ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉండిందండి. నేను చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. బట్ రీసెంట్ డేస్లో నాకు మ్యారేజ్ అయింది. సో ఈ టైంలో కొంత నేను పాజ్ ఇచ్చాను. కాకపోతే దాని మీద ఒక పెద్ద థాట్ ప్రాసెస్తోనే నేను త్వరలో ముందుకు రాబోతున్నానండి. అంటే మీరు మ్యారేజ్ అయిందని అన్నారు, అఫ్కోర్స్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ రాలేకపోయాం మేము కూడా ఉన్నాం. అంటే అదే దానికి మా తమ్ముడు మ్యారేజ్ కూడా ఉండడం వెరీ నైస్ అండి. బట్ ఏంటంటే మ్యారేజ్కి ముందు నిజంగాను తల్లిదండ్రులే, మ్యారేజ్ తర్వాత మాత్రం ముందు బెటర్ హాఫ్ తర్వాత అంటే పర్మిషన్స్ తీసుకోవడంలో ఉంటుంది. మరి హౌస్ సపోర్ట్ అండి? హౌస్ సపోర్ట్ మా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ని కూడా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మా సిస్టర్లానే చూస్తారండి. ఒక అమ్మాయిని చూస్తే ఎట్లా చూస్తారు అలానే చూస్తారు తను కూడా. సో హ్యాపీ, ఇంకా కంఫర్ట్ జోన్లో మీరు? ఇంకా చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నానండి. సో అద్భుతమైన కళాఖండాలు నా పని నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఇప్పుడు మీరు మెయిన్లీ ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ వేస్తున్నప్పుడు కానీ అందరూ లీనమైపోయి ఉంటారు కదా, ఆ మొమెంటం చూసినప్పుడు మీ బెటర్ హాఫ్ ఏంటి, ఆ తర్వాత ఏంటి ఇలా ఉన్నావు నా కాన్వర్జేషన్స్ ఏమన్నా? అంటే నేనైతే మాత్రం వర్క్లో ఉన్నప్పుడు పక్కన ఎవరున్నా కూడా మర్చిపోయి నా వర్క్ మీద నా ధ్యాస అంతా ఉంటుందండి. ఈ విషయం తనకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే తను కూడా ఆర్ట్ అంటే చాలా ఇష్టం తనకి. తను కూడా కొన్ని పెయింటింగ్స్ అవి కూడా చేస్తూ ఉంటుంది. సో ఆ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు.
యా ఫైనలీ హరి తాండూజ్ ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తాం. అంటే ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకుంటుంటాం. అసలు మీ గోల్ ఏంటి? ఇప్పటికే ప్రధాని రీచ్ అయిపోయారు మీరు, అందరికీ ఆప్తులుగా మారిపోయారు మీరు. ఫర్దర్గా ఏంటి ఇన్ ఫ్యూచర్ మీరు మీ ప్రాజెక్ట్స్ ఏంటి? మీరు ఎలా నెక్స్ట్ 1 year లో అయితే నేను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి పెయింటింగ్ అందజేయాలనుకుంటున్నానండి. దట్స్ గుడ్. ఇంకా చెప్పాలి అంటే ప్రస్తుతం అయితే నాకు యూఎస్లో 100+ క్లయింట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 6 కంట్రీస్కి ప్రజెంట్ నేను వర్క్స్ చేసి ఇచ్చాను. హరి తాడోజ్ అనే పేరుని భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా హరి తాడోజు నా ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుందండి, థింక్ ఆఫ్ హరి. ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అది వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ట్యాగ్ లైన్ ఇప్పుడు అంటే ఇన్ ఫ్యూచర్లో ఫాస్ట్గా నెరవేరాలని సుమన్ టీవీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ఆల్. మొత్తం ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో ఎక్కడెక్కడ మీడియా అంతా కూడా పరిగెట్టుకుంటూ క్యూ కడుతూ మన హరి గారి ఇంటికి వచ్చిన పరిస్థితి. అలాగే వచ్చి చక్కగా ఇంటర్వ్యూ తీసుకున్నాం. మన నెక్స్ట్ ఇంకా కమింగ్ అప్ ప్రాజెక్ట్స్లో అంటే అనుకున్న గోల్స్ అన్ని సకాలంలోనే ఆయన రీచ్ అవుతారని భావిద్దాం. కెమెరా గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్ర. Ni sagari maga